గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత బిల్డ్ అయిన ఆప్షన్ డేటా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం. అలానే ఫ్యూచర్స్ డేటాను కూడా ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు మనం హై లెవెల్‌లో మార్కెట్ ఎలా పర్ఫార్మ్ చేసిందో చూసినట్టయితే నిఫ్టీ మనకి ఈరోజు నియర్లీ 1% దాకా కరెక్ట్ అయ్యి 23,775 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. అలానే బ్యాంక్ నిఫ్టీ 1.58% కరెక్ట్ అయ్యి 54,822 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకి 1.20% క్లోజ్ అయ్యి 76,632 దగ్గర క్లోజ్ అయింది. నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు విక్స్ స్లైట్లీగా హయ్యర్ సైడ్ ఉన్నట్టు తెలుసు. నిఫ్టీ 50లో బ్రెత్ చూసినట్టయితే 22 స్టాక్స్ మనకి హయ్యర్ సైడ్ ఉంటే 27 స్టాక్స్ లోయర్ సైడ్ ఉన్నట్టుంది. ఇప్పుడు సెక్టార్ హీట్ మ్యాప్ ఒకసారి చూసినట్టయితే ఈరోజు మనకి నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ ఎక్కువగా లోయర్ సైడ్ ఉన్నట్టు తెలుస్తుంది. బ్యాంకింగ్ మనకి 2% దాకా కరెక్ట్ అయింది. అలానే నిఫ్టీ ఇన్ఫ్రా కూడా మనకి ఈరోజు 1% దాకా కరెక్ట్ అయింది. ఫార్మా అండ్ ఎనర్జీ ఈరోజు నియర్లీ 1% దాకా గెయిన్ అయినట్టు తెలుస్తుంది. ఈరోజు మనం నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ కనుక చూసినట్టయితే ఈరోజు టాప్ గెయినర్స్గా ఇండాల్కో, వేదాంత, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ఉంటే అలానే టాప్ లూజర్స్గా ఎల్ఎన్టీ, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనం నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ ఒకసారి చూసినట్టయితే మనకి కరెంట్ ఎక్స్పైరీ 13th ఏప్రిల్ 2026 ఉంటే మంత్లీ ఎక్స్పైరీ 28th ఏప్రిల్ 2026. కరెంట్ స్పాట్ మనకి 23,775 దగ్గర ఉంటే డే హై మనకి ఈరోజు 23,991 దగ్గర ఉంది. డే లో మనకి ఈరోజు 23,683 దగ్గర ఉంది. 5 days యావరేజ్ రెసిస్టెన్స్ చూసినట్టయితే 23,400 దగ్గర ఉంది. సపోర్ట్ మనకి 23,000 దగ్గర ఉంది. నియర్గా 400 పాయింట్స్లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అలానే మార్కెట్ ఫ్యాక్టర్స్ కనుక చూసినట్టయితే ఆర్ఎస్ఐ మనకి 51 దగ్గర ఉంది. 9 EMA చూసినట్టయితే 23,285 దగ్గర 9 EMA తెలుస్తుంది. అలానే 21 EMA చూసినట్టయితే 23,487 దగ్గర ఉంది. కరెంట్ స్పాట్ మనకి గ్రేటర్ దెన్ 9 అండ్ 21 EMA ఉంది. స్ట్రెంగ్త్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అలానే పీసీఆర్ కనుక చూసినట్టయితే మనం పీసీఆర్ 0.82 ఉంది. అలానే మ్యాక్స్ పెయిన్ 23,800 దగ్గర ఉంది. ఆప్షన్ డేటా ప్రకారం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూసినట్టయితే రెసిస్టెన్స్ మనకి 125 పాయింట్స్ అవేలో ఉంది 23,900 దగ్గర. అలానే సపోర్ట్ చూసినట్టయితే కరెంట్ స్పాట్కి 75 పాయింట్స్ అవేలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఓఐ డేటా ఒకసారి చూసినట్టయితే 24,500 దగ్గర 87 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. 24,000 దగ్గర 77 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. 24,200 దగ్గర 47 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. 23,900 దగ్గర 42 lakhs కాంట్రాక్ట్స్ అయ్యాయి. అలానే పీఈకి రైటింగ్ ఎక్కడ జరుగుతుందో చూసినట్టయితే 23,000కి 81 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. 23,500కి 47 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. 23,800కి 32 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. 23,200కి 31 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. ఇది మనకి నిఫ్టీలో కనిపిస్తున్న ఆప్షన్ డేటా. అలానే ఒకసారి మంత్లీలో చూసినట్టయితే మంత్లీలో మనకి 24,000 దగ్గర 49 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. 24,500 దగ్గర మనకి 36 lakhs కాంట్రాక్ట్ యాడ్ అయ్యాయి. 23,000 దగ్గర 27 lakhs, 23,500 దగ్గర మనకి 20 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. అలానే పీఈ రైటింగ్ ఒకసారి చూసినట్టయితే మనకి 23,000 దగ్గర 48 lakhs, 24,000 దగ్గర 34 lakhs, 23,500 దగ్గర 22 lakhs, 24,500 దగ్గర 13 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయినట్టు తెలుస్తుంది. ఇది మనకి నిఫ్టీలో కనిపిస్తున్న ఆప్షన్ డేటా. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి ఒకసారి చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ మనకి 28th ఏప్రిల్ 2026 ఉంటే మనకి కరెంట్ స్పాట్ బ్యాంక్ నిఫ్టీ 54,821 దగ్గర ఉంది. డే హై కనుక చూసినట్టయితే 55,583 దగ్గర ఉంటే డే లో మనకి 54,627 దగ్గర ఉంది. అలానే యావరేజ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూసినట్టయితే 5 daysకి 53,715 దగ్గర రెసిస్టెన్స్ ఉంటే సపోర్ట్ మనకి 52,472 దగ్గర ఉంది. కరెంట్లీ మనకి గ్రేటర్ దెన్ 5 days రెసిస్టెన్స్ పైనే క్లోజ్
అవుతున్నట్టు తెలుసు. అలానే మన ఆర్ఎస్ఐ చూసినట్టయితే 50 దగ్గర ఆర్ఎస్ఐ కనిపిస్తుంది. 9 ఈఎంఏ 53,474 దగ్గర ఉంటే, అలానే 21 ఈఎంఏ 54,260 దగ్గర ఉంది. కరెంట్ స్పాట్ మనకి గ్రేటర్ దెన్ 9 అండ్ 21 ఈఎంఏతో ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే పీసీఆర్ 0.8 దగ్గర ఉంటే, మ్యాక్స్ పెయిన్ 55,000 దగ్గర ఉంది. ఆప్షన్ డేటా ప్రకారం మనకి రెసిస్టెన్స్ 178 పాయింట్స్ అవేలో ఉంటే, సపోర్ట్ 822 పాయింట్స్ అవేలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఓఐ బిల్డ్ డేటా ఒకసారి చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీకి 55,000 దగ్గర కాల్ రైటింగ్ ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. 7 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. అలానే 56,000 దగ్గర 6 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. 54,000 దగ్గర 4 lakhs కాంట్రాక్ట్స్, 53,000 దగ్గర 3 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. అలానే పిఈ రైటింగ్ కి కనుక చూసినట్టయితే 55,000 దగ్గర 6 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. 54,000 దగ్గర 5 lakhs, 53,000 దగ్గర 4 lakhs, 56,000 దగ్గర 2 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తున్న ఆప్షన్ డేటా. ఇప్పుడు మనం సెన్సెక్స్ వీక్లీ అండ్ మంత్లీ ఆప్షన్ డేటా చూసినట్టయితే, ఈరోజు సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ అయింది కాబట్టి నేను నెక్స్ట్ వీక్ ఆప్షన్ డేటాను తీసుకున్నాను. అలానే మంత్లీ మనకి 13 ఏప్రిల్ 2026 అవుతుంది. కరెంట్ స్పాట్ చూసినట్టయితే సెన్సెక్స్కి మనం 76,631 దగ్గర ఈరోజు స్పాట్ క్లోజ్ అయినట్టయితే, డే హై మనకి 77,429 దగ్గర ఉంది. అలానే డే లో కనుక చూసినట్టయితే 76,348 దగ్గర కనిపిస్తుంది. అలానే మనకి రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే 75,500 75,505 దగ్గర రెసిస్టెన్స్ ఉంటే, సపోర్ట్ మనకి 74,189 దగ్గర సపోర్ట్ ఉన్నట్టు తెలుసు. ఇప్పుడు ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే ఆర్ఎస్ఐ మనకి నియర్లీ 51 దగ్గర ఉంటే, 9 ఈఎంఏ 75,137 దగ్గర ఉంది. అలానే 21 ఈఎంఏ 75,816 దగ్గర ఉంది. కరెంట్లీ చూసినట్టయితే స్పాట్ మనకి గ్రేటర్ దాన్ 9 అండ్ 21 ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సిఆర్ చూసినట్టయితే నియర్లీ 1 ఉంది. మ్యాక్స్ పెయిన్ 76,900 దగ్గర ఉంది. అలానే ఆప్షన్ డేటా ప్రకారం మన రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూసినట్టయితే, రెసిస్టెంట్ కరెంట్ స్పాట్ కి 368 పాయింట్స్ అవేలో ఉంది. సపోర్ట్ మనకి 132 పాయింట్స్ అవేలో ఉంది. ఇప్పుడు మన సెన్సెక్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఒకసారి చూసినట్టయితే, వీక్లీలో మనకి 77,000 దగ్గర 3 lakhs కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. 77,500 దగ్గర 1 lakh కాంట్రాక్ట్, అలానే 78,500కి 1 lakh కాంట్రాక్ట్స్ యాడ్ అయినట్టు తెలుసు. దగ్గర 2 lakhs 76,500 దగ్గర 75,500 దగ్గర మనకి 1 lakh కాంట్రాక్ట్స్ యాడ్ అయినట్టు తెలుసు. అలానే ఒకసారి మంత్లీ చెక్ చేసినట్టయితే, మంత్లీలో మనకి 78,000 దగ్గర 13,000 కాంట్రాక్ట్స్, అలానే 76,000, 77,000, 75,000 దగ్గర నియర్లీ 10K నుంచి 6K దాకా కాంట్రాక్ట్స్ యాడ్ అయినట్టు తెలుస్తుంది. అలానే పిఈకి కనుక చూసినట్టయితే మనకి 75,000, 78,000, 77,000, 76,000 దగ్గర నియర్లీ మనకి 16,000 నుంచి 9,000 దాకా కాంట్రాక్ట్స్ యాడ్ అయినట్టు తెలుస్తుంది. ఇది మనకి సెన్సెక్స్ లో కనిపిస్తున్న వీక్లీ అండ్ మంత్లీ ఆప్షన్ డేటా. ఇందాక నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్యూచర్స్లో డేటా చూసినట్టయితే, ఫ్యూచర్స్లో ఈరోజు 83 స్టాక్స్లో లాంగ్స్ బిల్డ్ అయితే, షార్ట్స్ 109 స్టాక్స్లో బిల్డ్ అయ్యాయి. అలానే షార్ట్ కవరింగ్ 13 స్టాక్స్లో జరిగితే, లాంగ్ అన్వైండింగ్ 13 స్టాక్స్లో జరిగింది. అలానే ఇప్పుడు ఫ్యూచర్స్ ఒకసారి ఇండెక్స్లో చెక్ చేసినట్టయితే, నిఫ్టీ ఫ్యూచర్స్లో ఈరోజు లాంగ్స్ అన్వైండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఫ్రెష్ షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు డేటా ప్రకారం లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నాయో చూసినట్టయితే 361, బిఎస్సి, పవర్ ఇండియా, మోతిలాల్ ఓస్వాల్, గాడ్రే ఫిలిప్ లో ఎక్కువగా లాంగ్స్ బిల్డ్ అవుతుంటే, షార్ట్స్ ఎక్కువగా ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో చూసినట్టయితే అల్ట్రాటెక్, పీపీసీఎల్, నౌకరీ, కే ఫిన్టెక్, విశాల్ మెగామార్ట్ లో ఎక్కువగా డేటా ప్రకారం షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు కనబడుతుంది. అలానే షార్ట్ కవరింగ్ చూసినట్టయితే డెలివరీ, ఓఎఫ్ఎస్ఎస్, టెకెమ్, అదానీ గ్రీన్, పిఐ ఇండస్ట్రీస్ లో ఎక్కువగా షార్ట్ కవరింగ్ జరుగుతున్నట్టుంది. చేసినట్టయితే ఇండియన్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, టాటా టెక్, ఆర్వీఎన్ఎల్, ఐడియాలో లాంగ్స్ అన్వైండ్ అవుతున్నట్టు కనబడుతుంది. ఇప్పుడు మనం లాంగ్స్ ఎక్కువగా బిల్డ్ అయిన స్టాక్ కనుక చూసినట్టయితే గాడ్రే ఫిలిప్ లో ఎక్కువగా లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుంది. అలానే విశాల్ మెగామార్ట్ లో మనకి ఎక్కువగా షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. టాప్ ఓఐ మూవర్స్ కనుక చూసినట్టయితే పవర్ ఇండియా, ఏంజల్ వన్, బిహెచ్ఎల్, కొచ్చిన్ షిప్ యార్డ్, వారే ఎనర్జీస్ లో మనకి డేటా ప్రకారం లాంగ్స్ బిల్డ్ అవుతుంటే, అలానే యూనో మిండా, క్రాంప్టన్, ఇండిగో, అంబుజా సిమెంట్, విఎంఎం,
జియో ఫినాన్షియల్ సర్వీసెస్లో మనకి షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్నట్టు కనపడుతుంది. ఇది మనకి ఈరోజు ఫ్యూచర్స్లో కనిపిస్తున్న డేటా. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.